ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. సహోదరులారా, మనము ఏ విధంగా ఉండాలని యేసు ప్రభువు కోరతాడో ఈ వచనంలో మంచి వివరణ ఉంది. సహజ సిద్ధంగా మనిషిలో ఉండే భ్రష్ట స్వభావానికి ఇది పూర్తిగా వ్యతిరేకము. ఆ స్వభావము చెడు చేద్దామని ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటుంది. విశ్వాసులకు నూతన ఆధ్యాత్మిక స్వభావము ఉంది. మంచి చేయాలని ఇతరులు మనల్ని బలవంతం చేయడానికి అవసరము ఉండకూడదు. మంచి చేయడానికి మనము ఏమాత్రము వెనుక తీయకూడదు. మంచి చేయాలనే తపన, ఉత్సాహము, ఆసక్తి మన హృదయములో నుంచి రావాలి. మనము కృప ద్వారా పాప విముక్తి పొందామని, కృప మనకు నేర్పుతున్నదని అనడానికి ఇది కూడా మంచి రుజువు. సహోదరులారా, విన్న వాక్యమును బట్టి మనము ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నా. నా దేవ, ప్రతిరోజు ప్రభువా, నేను వాక్యమును అందించడానికి నీవు ఇస్తున్న జ్ఞానం బట్టి, నువ్వు ఇచ్చిన తలంతను బట్టి నేను చెప్పగలుగుతున్నాను ప్రభా. అదేవిధంగా ప్రభా, నీ వాక్యంను వింటున్న ప్రభా, ప్రతి బిడ్డను కూడా ప్రభా దీవించి ఆశీర్వదించు ప్రభా. వారి గృహాలలోనూ నువ్వు దర్శించి ప్రభా, వారికి ఏమి కొదవై ఉన్నాయో అవన్నీ కూడా సమకూర్చు ప్రభా. నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచు తండ్రి. యేసయ్య, నీవు మా యొక్క పాపములను తీసివేసి మమ్మల్ని రక్షించావని నీ వాక్యం ద్వారా తెలియపరుచుకున్నాము. అదేవిధంగా ప్రభా, మా కొరకు ప్రభా నిన్ను నీవు సమర్పించుకున్నావని వాక్యం ద్వారా గ్రహించి ఉన్నాము తండ్రి. ప్రతిదినము నీ కృపను మా మీద ఉంచి బహుగా దీవించి ఆశీర్వదిస్తావని ప్రభు పేరట ఈ యొక్క ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.